నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పెంటపాడు మండల నీటి సంఘ అధ్యక్షులుగా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన వారికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి తరపున అభినందనలు తెలిపిన ఆయన కుమారుడు బొలిశెట్టి రాజేష్. పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు పట్నాల రాంపండు నివాసంలో జరిగిన భవానీల భజన కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న నియోజకవర్గ తెలుగుదేశం అధ్యక్షులు వలవల బాబ్జీ, గొర్రెల శ్రీధర్లు. వేడుకగా జాతీయ పెన్షనర్ల దినోత్సవాన్ని నిర్వహించిన ప్రభుత్వ పెన్షనర్ సంఘం. పాల్గొన్న మున్సిపల్ కమిషనర్. లయన్స్ జిల్లా గవర్నర్ కాకరాల వేణుబాబు జన్మదినోత్సవ సేవా కార్యక్రమాలు చేసిన డైమండ్ లైన్స్. అతిథిగా పాల్గొన్న పేరిచర్ల. పెంటపాడు మండల డిస్ట్రిబ్యూటర్ కమిటీ అధ్యక్షులుగా బండారు వెంకట్రావు, ఉపాధ్యక్షులుగా మద్దాల ఉమామహేశ్వరరావులు ఎన్నిక. కూటమి నాయకులు అభినందనలు. పెంటపాడు మండలం నీటి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన బండారు వెంకట్రావు, ఉపాధ్యక్షులు మద్దాల ఉమామహేశ్వరరావులు మంగళవారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నివాసం వద్ద బొలిశెట్టి రాజేష్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి బొలిశెట్టి రాజేష్ అభినందనలు తెలిపారు. రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కిలపర్తి వెంకట్రావు, పొల్లా బాబీ, దత్తు ప్రసాద్, కసిరెట్టి మధులత, నీలపాల దినేష్ తదితరులు పాల్గొన్నారు. మీటింగ్ దగ్గర వాళ్ళ నాయకులు మండల ప్రెసిడెంట్ వాళ్ళు ఉన్నారు కదా. మన ఎమ్మెల్యే గారు పార్టీలకు అతీతంగా మనకి జనసేన, తెలుగుదేశం లేకపోతే బీజేపీ అని లేకుండా అందరినీ కలుపుకుని డెవలప్మెంట్లో ఎవరు బెటర్గా ఉంటారనే దాని మీద ఆయన ఏ ఊరికి ఆ ఊరు మీకు మీరు డిసైడ్ అయ్యి డెవలప్మెంట్ విషయంలో మాత్రం మీరు ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ఇవ్వటం. అలాగే మా నాయకులు పుల్లబాబీ గారు కానీ లేకపోతే మన కిలపర్తి వెంకటరావు గారు, దాసనప్పన్ గారు వీళ్ళందరూ పెద్దలుగా వ్యవహరిస్తూ ఈ మెంబర్స్ అందరిని ఎన్నుకోవటం, అక్కడక్కడ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నప్పటికీ వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఇవాళ వీళ్ళందరినీ సెలెక్ట్ చేసి రేపు డెవలప్మెంట్లో ముందుకు తీసుకెళ్లే విధంగా వీళ్ళందరినీ ఎన్నిక అయ్యేలాగా చేసినందుకు వారికి కూడా నా మనస్ఫూర్తిగా నేను వారందరికీ కూడా నేను నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే రానున్న రోజుల్లో మీకు ఎమ్మెల్యే గారి నుంచి ఎటువంటి సహాయం కావాలన్నా, ఎటువంటి డెవలప్మెంట్ విషయంలో మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటారు. ఇలాగే మనకి ఇంకా చాలా ఉన్నాయి, బాడీస్ని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా రేపు సొసైటీ వస్తాయి, వాటిలో కూడా మీరు అందరూ ఇలాగే కలిసి అక్కడక్కడ ఏదైనా చిన్న చిన్న ఉన్నా కూడా మీరు అందరూ చదువుకుని ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ 5 ఏళ్ళు మన పేరు మన మార్కునేసే ఉద్దేశంగా మాత్రమే మన రాజకీయం చేద్దామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఎవరైతే విన్ అయిన వాళ్ళకి విన్ చేయడానికి మీరు అందరూ సహకరించినందుకు నాయకులకి అలాగే అక్కడ ఉన్న నీటి సంఘాలు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు పట్నాల రాంపండు నివాసం వద్ద మంగళవారం రాత్రి భవానీల భజన కార్యక్రమం జరిగింది. పట్నాల వెంకట రామకృష్ణ, వేణుగోపాల ఆధ్వర్యంలో భవానీల పూజ, భజన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్లు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. సుమారు 100 మంది భవానీలు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
जय दुर्गा भवानी की स्वरूपेण दुर्गे संसर्गे सदा स्वप्न सूक्ष्म दुर्गांबिका देवताय नमः काली मातु జాతీయ పెన్షనర్ల దినోత్సవాన్ని స్థానిక రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం సంఘ అధ్యక్షులు బి హరికుమార్ అధ్యక్షతన వేడుకగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీనియర్ సిటిజన్స్ జాతీయ నాయకులు వెంపరాల నారాయణమూర్తి, అతిథులుగా మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, సబ్ ట్రెజరీ అధికారి పి జయదత్తేశ్వరరావులు పాల్గొన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు తాడేపల్లిగూడెం పెన్షనర్స్ అసోసియేషన్ చేస్తున్న సేవలను వక్తలు కొనియాడారు. సీనియర్ నాయకులు వీరారావు, బాలకృష్ణ, గరికపాటి సుబ్రహ్మణ్య శర్మ, ప్రధాన కార్యదర్శి వైవి సత్యనారాయణమూర్తి, కోశాధికారి ముస్తఫా, ఉపాధ్యక్షులు ఎం అర్జున్రావు, కర్రి సూర్రెడ్డి, బి సత్యనారాయణరాజు, వి రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న పెన్షనర్లు అందరికీ స్వర్గీయ గురజాడ కనకారావు పేరిట ఆయన కుమారుడు గురజాడ బ్రహ్మాజీ స్పాన్సర్ చేయగా ఆయనను పెన్షనర్స్ అసోసియేషన్ సత్కరించింది. అల్పాహార విందును ఏవి కృష్ణారావు ఏర్పాటు చేశారు. సమావేశంలో సీనియర్ పెన్షన్దారులను ఘనంగా సత్కరించారు. పత్రికా రంగంలో పనిచేస్తూ ప్రజావసరాలను ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్న సీనియర్ జర్నలిస్ట్ ఎద్దునపూడి సుబ్బారావును, ప్రముఖ కళాకారుడు కోపల్లి శ్రీనివాస్, ఎక్స్ సర్వీస్ మెన్ విశ్వనాథంను సత్కరించారు. సీనియర్ పెన్షనర్స్ వైఎన్వి గోపాలరావు, వి సత్యనారాయణ, ఎస్ కనకసుందర్రావు, పత్తి వీరస్వామి, పంచకర్ల చలపతిరావు, అడ్డాల సత్యనారాయణ, ఏవి కృష్ణారావులు, జి లక్ష్మీనారాయణ, వి విజయలక్ష్మి, శ్రీధర్లను సత్కరించారు. మనం లైక్ చేయరు, మన సీట్ని మన పవర్ని లైక్ చేస్తారు. మన పవర్ని మన సీట్ని చూసి గౌరవిస్తారు తప్ప వ్యక్తిగతంగా మనకి ఏ గౌరవం ఉండదు. కానీ ఉద్యోగస్తుడు రిటైర్ అయిన తర్వాత ఎంత హ్యాపీగా ఉంటున్నాడంటే అందరూ కలయిక. ఒక ఉద్యోగి సర్వీస్ చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత సర్వీసు రిటైర్మెంట్ దగ్గర పడ్డ తర్వాత వాళ్ళకి మనసులో ఆలోచన వస్తుంది. ఇప్పుడంటే మనం సర్వీస్లో ఉన్నాం, ఆఫీసులో అందరూ ఏదో గౌరవిస్తున్నారు, ఇంటికి వెళ్తే భార్య బిడ్డలు కూడా గౌరవిస్తున్నారు. కొంతమందికి అంటే ఉన్న వాస్తవం చెప్పుకోవాలంటే రిటైర్ అయిన తర్వాత కూడా భార్య బిడ్డలు కూడా గౌరవించిన వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే మన వచ్చే జీతం కోసమేనో ఇదని కాకుండా ఇప్పుడు సమాజంలో అంటే పూర్వం అలా ఉండేది కాదు. ఇప్పుడు సమాజంలో పిల్లలు కూడా అమెరికా వెళ్ళి వృద్ధాశ్రమంలో ఉండండి, నీ డబ్బులు ఎంతకంటే అంత పంపిస్తున్నాం, మీకు డబ్బు ఏమి లోటు లేదు, నేను పంపించేస్తాను, వృద్ధాశ్రమంలో ఉంటే మేము చాలా చక్కగా చూస్తారు, మాకంటే బాగా చూస్తారు, మీకు నెలకి 10 లక్షలైనా పంపించేస్తాను, మళ్ళీ 10 లక్షలైనా పంపించేస్తాను డాడీ అని రోజులు ఇవి అలా ఉంది. కానీ ఇంత కలయిక వల్ల ఏంటంటే మన ఫ్రెండ్స్ ఉన్నారు, రిటైర్ అయిపోయినా మన అసోసియేషన్ ఉంది, మన స్నేహితులు ఉన్నారు, మన బంధువులు ఉన్నారు, వీళ్ళందరితో కలిసి మనం జీవించవచ్చు అనే ఒక మరొక ధైర్యం రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి ఉంటుంది. అంటే ఈ రోజు నీ సభాముఖంగా మిమ్మల్ని అందరూ చూసి నేను చెప్తున్నాను. అంటే ఈ తాడేపల్లిగూడలో ఎంతమంది రిటైర్ పెన్షన్స్ ఉన్నారంటే మా డిపార్ట్మెంట్లో పెన్షన్స్ కూడా ఇక్కడ ఉన్నారు చాలా మంది. శ్రీధర్ గారు మేమంతా కలిసి పనిచేసాం. మన కన్నా పిల్లలు కూడా నువ్వు ఇంత పంపు అని అనకుండా మన సొంతంగా మనం ఉన్నంతకాలం మన డబ్బులతో మనం బతుకుతున్నాం హ్యాపీగా. అదే హ్యాపీనెస్ మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ
ఎవరైతే హూ ఆర్ క్రాసింగ్ 80, 75, 80, 85 ఇలా అయిన వాళ్ళందరికీ కూడా మీరు ఫెలిసియేషన్ ఏర్పాటు చేయడం అనేది మాత్రం చాలా చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఇది స్ఫూర్తిదాయకం. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా వాళ్ళు డిఫరెంట్ ఎరీనాస్లో పనిచేసి ఏంటంటే పెన్షనర్స్ అనేసరికి ఏమవుతుందంటే మీరు ఇందాక కమిషనర్గా చెప్పినట్టుగా ఏ డిపార్ట్మెంట్స్లో పనిచేసినా చివరికి పెన్షనర్స్గా అంటే నదులన్నీ సముద్రంలో కలిసినట్టుగా మీరందరూ కూడా చివరికి మీరు అందరూ కూడా పెన్షనర్స్గా కలిసిపోతాం. దీంట్లో డిఫరెంట్ సెక్టర్స్లో పనిచేసి ఉండొచ్చు, కానీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మనకి పెన్షనర్స్కి సహాయం చేయడంలో మీరందరూ కూడా భాగస్వాములు అవుతున్నారు. అందుకు ఈ అసోసియేషన్స్ ఒక వేదిక కావడం, అదొక డయాస్ ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఏదైనా మనం ఒక విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి అని అంటే ఇండివిజువల్గా రిప్రజెంట్ చేస్తే దానికి శాంటిటీ తక్కువ ఉంటుంది. అదే అసోసియేషన్ నుంచి రిప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా దాని యొక్క రిజల్ట్ చాలా వేగవంతంగా సమయానుకూలంగా ప్రాంప్ట్గా మీకు అందడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అసోసియేషన్స్ని కంటిన్యూ అవ్వడం చాలా ఆనందదాయకం. డిఎస్ నగారా గారి చదువు వలన మనం ఈ పెన్షన్ అనేది రైట్గా తీసుకోవడం జరుగుతుంది. అలాంటి డిఎస్ నగారా గారు 72లో రిటైర్ అయినప్పుడు 79 ముందు ఉన్నటువంటి స్కేల్స్ ఉండేవి. అవి ఆ పెన్షన్ బాగా లో లెవెల్లో ఉండేది. వాళ్ళకి మ్యాక్సిమం పెన్షన్ 675 ఉండేది ఆ రోజుల్లో. అంటే వాళ్ళు అఫీషియల్గా ఎంత మన్ననలు పొంది గౌరవంగా రిటైర్ అయ్యారో ఆ తర్వాత వారి జీవితాలు చాలా దుర్భరంగా ఉండేవి. అలా తర్వాత మా జీవితాలు బాగుంటాయి, పెన్షన్ జీవితాలు కొన్ని రోజుల్లో 79 ఈ రివిజన్ వచ్చిన తర్వాత కట్ ఆఫ్ డేట్ పెట్టి అది 79 నుంచి ఉన్న వాళ్ళకి మాత్రమే, 79 ముందు వాళ్ళకి ఇది పనిచేయదు అనడంతో వారు వాళ్ళంటి బాధ్యతలతో కలిపి సుప్రీంకోర్టులో కేసు వేయడం, ఆ సుప్రీంకోర్టు 80లో సుప్రీంకోర్టులో కేసు వేయడం, అది జడ్జిమెంట్ మనకి వచ్చిన కారణంగా 17/12/82 ఈ కారణంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన రేని మనం పెన్షన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ పెన్షనర్స్ అసోసియేషన్ ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే అది సేవకు ప్రతిరూపమే. మనం చేసిన సేవ ప్రభుత్వ ఉద్యోగులు 24 గంటలు సర్వీసే మనకి ఫండమెంటల్ రూల్స్ ఉన్నాయి. ఆ ఫండమెంటల్ రూల్స్ అతిక్రమించడానికి వీల్లేదు. వేరే వ్యాపారం చేసుకునేందుకు వీల్లేదు, వేరే ఇంకో వృత్తి చేసుకునేందుకు వీల్లేదు. ఎప్పుడు పిలిచినా ప్రభుత్వం మనం హాజరవ్వాల్సిందే. ప్రభుత్వం ఎక్కడికి డెప్యుటేషన్ పంపించినా మనం వెళ్ళవలసిందే. ప్రభుత్వం నిజంగా ప్రభుత్వానికి కూడా ఒక్కసారి కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఎందుకంటే 33 సంవత్సరాలు నేను సర్వీస్ చేశాను అనేటువంటి మాట మనం అంతరార్థంగా అడ్డే పెట్టుకుని 33 సంవత్సరాలు ప్రభుత్వం మనని పెంచి పోషించింది. ఆ తర్వాత పెన్షన్ ఇస్తుంది. మనం ఒకవేళ ఏ కారణం చేతైనా ఉద్యోగి అకారణంగా కనుక ఏదైనా అనారోగ్య స్థితిలో వారి కనుక కారణం చేసినట్టయితే వారికి కంపాసినేట్ గ్రౌండ్స్ మీద ఉద్యోగం వస్తుంది. అందుకని ప్రభుత్వానికి మనం ఒకసారి కృతజ్ఞతలు ఈ రూపేణా తెలియజేస్తున్నాం. కొంచెం సన్మానానికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మా నాన్నగారు స్వర్గీయ అద్దనపూడి శ్రీనివాస్ గారు తెలియని వాళ్ళు ఈ పెన్షనర్స్లో ఎవరు ఉండరు, బహుశా నాకు తెలుసుకోండి. మీరందరూ మా నాన్నగారు సమకాలీనులు, మా నాన్నగారితో కన్నా పనిచేసి మా నాన్నగారిని చూశారు కాబట్టి మీ ఆశీస్సులు తీసుకోవడం కోసమే నేను వాళ్ళు వచ్చాను. ఇందులో నాకు తెలుసుండి చిన్నవాడిని నేనే. నాకు నేను సీనియర్ సిటిజన్గా మొన్నే ఒక కన్సెషన్ కూడా బస్సులో తీసుకున్నాను. అంటే నేను కూడా పెద్దవాడిని అయ్యానని. అంటే మీతో నేను రావచ్చు, ఎందుకంటే నాకు చాలా గౌరవం ఉన్న వ్యక్తి ఎవరంటే వెంపరాల నారాయణమూర్తి గారు. ఆయన చూశాక నేను రోజు 4 పనులు చేయాలనుకుని 2 పనులు చేసి పడుకుని పోతూ ఉంటాను, ఇంకా 2 చేయలేదు. ఆయన చూశాక అనిపించేది ఏంటి మనం అసలు ఎక్కడున్నాం. అలాగే చాలామంది పెన్షనర్స్లో హరికుమార్ గారు నాకు బాగా తెలుసు. నేను 2003లో ప్రజాశక్తిలో ఉన్నప్పటి నుంచి చాలామంది నేను దగ్గరగా మా శర్మ గారు, ఎండిఓ శర్మ గారు, తర్వాత మున్సిపల్ ఆఫీస్ మేనేజర్ గారు శర్మ గారు,
ఇక్కడ ఇంచుమించు నాకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అందరినీ చూసి మీరందరితో మా నాన్నగారికి ఉన్న అనుభవాలు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మా నాన్నగారు చూసినట్టుగానే ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణ, హంగర్ రిలీఫ్ కార్యక్రమాలకు 316G లయన్స్ జిల్లా గవర్నర్ కాకరాల వేణుబాబు అందిస్తున్న ప్రోత్సాహం స్ఫూర్తిదాయం అని డిస్ట్రిక్ట్ GMA న్యూ క్లబ్ కోఆర్డినేటర్ పేరిచెర్ల మురళీకృష్ణంరాజు అన్నారు. స్థానిక భవిత దివ్యాంగుల పాఠశాలలో డైమండ్ లైన్స్ అధ్యక్షులు కొప్పిశెట్టి రమణయ్య ఆధ్వర్యంలో జిల్లా గవర్నర్ కాకరాల వేణుబాబు పుట్టినరోజు సందర్భంగా మంగళవారం పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ముఖ్య అతిథి పేరిచెర్ల మురళీకృష్ణంరాజు దివ్యాంగుల మధ్య వేణుబాబు బర్త్డే కేక్ కట్ చేశారు. రాధికా కళ్యాణం అందజేసిన ఆట వస్తువులు స్కూలుకు అందజేశారు. భవితా కేంద్రం నిర్వాహకులు బాలఈశ్వరయ్య, హెల్పేర్ నాగమణిలను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డైమండ్ సభ్యులు చెన్నారెడ్డి సతీష్, కుందుం వెంకటేశ్వరరావు, ఎర్ర ఆంజనేయ స్వామి, కొప్పెల సాయి సత్యనారాయణరాజు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. 316G జిల్లా గవర్నర్ లయన్ కాకరాల వేణుబాబు గారి జన్మదినం పురస్కరించుకొని తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు శ్రీ లయన్ కొప్పిశెట్టి రమణయ్య గారి ఆధ్వర్యంలో మరి తాడేపల్లిగూడెంలోని భవితా కేంద్రంలో ఈ దివ్యాంగుల చిన్నారులందరి సమక్షంలో మరి ఈ స్కూల్ నిర్వాహకులు మా బాలేశ్వరయ్య గారు, కుమారి గారి ఆధ్వర్యంలో ఇక్కడ పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఈ చిన్నారులతో కేక్ కట్ చేయించి మా ప్రీతం గవర్నర్కి శుభాకాంక్షలు అందజేయడంతో పాటు మా పేర్చెర్ల ఫౌండేషన్ శ్రేయభిలాషి రాధికా గారు అందించినటువంటి ఏవైతే ఆట వస్తువులు ఉన్నాయో ఆ ఆట వస్తువుల్ని వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, ఈ చిన్నారులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మా మోడర్న్ శ్రీ ప్రగతి జూనియర్ కళాశాల నుంచి స్టేషనరీ, మా కాళ్ళ గోపీకృష్ణ నుంచి స్నాక్స్, అదేవిధంగా మా చెన్నారెడ్డి సతీష్ గారి ఆధ్వర్యంలో మరి మిగిలిన స్లేట్స్ అటువంటి స్టేషనరీని అందజేయడం జరుగుతుంది. రోజు మా లయన్స్ క్లబ్ గవర్నర్ అయిన మా ప్రియతమ నాయకులు లయన్స్ కాకరాల వేణుబాబు గారి జన్మదిన శుభాకాంక్షలతో ఈ భవితా కేంద్రంలో సుబ్బారాయుడుపేటలో ఉన్న భవితా కేంద్రంలో నిర్వహించుకుంటున్నాము. తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ చేసే సేవా కార్యక్రమంలో భాగంగా ఈ సుబ్బారాయుడుపేటలో ఉన్న భవితా స్కూల్లో ఉన్నటువంటి చిన్నారులకు మన గవర్నర్ కాకరాల వేణుబాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ పుస్తకాలని, స్టేషనరీ అని, ఆట వస్తువులని, స్నాక్స్ అని కేక్ కట్ చేసి కట్ చేసి వేణుబాబు సందర్భంగా కట్ చేసి అన్ని పిల్లలకి వీళ్ళందరికీ పంచిపెడుతున్నాం. అలాగే మన కాకరాల పుట్టినరోజు వేణుబాబు గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే ఈ చిన్నారులందరికీ ఇవన్నీ స్టేషనరీ ఐటమ్స్ అన్నీ తీసుకుని సరదాగా చదువుకొని ఆట వస్తువుని ఉపయోగించుకొని భవిష్యత్తులో మంచి చదువు కార్యక్రమాలు చేయవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536, సెల్ 9121754595. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు 15 పడకల ICU, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, షుగర్, స్త్రీల ప్రసూతి విభాగం, గైనకాలజీ, చెవి, ముక్కు, గొంతు విభాగం, ENT, జనరల్ సర్జరీ విభాగం, ఎనస్థీషియా విభాగం, ఎముకల విభాగం, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ 2వ ఆదివారం, రుమటాలజిస్ట్ 3వ ఆదివారం, యూరాలజిస్ట్ 4వ ఆదివారం.
అన్ని రకాల సాధారణ వ్యాధులు, పాయిజనింగ్ కేసులు, మలేరియా, గర్భిణీ కేసులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు. అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, BSNL ఆఫీస్ వెనుక ఓవర్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ నెంబర్ 08818223720. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం, తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. పెంటపాడు మండలం నీటి సంఘం అధ్యక్షులుగా పెంటపాడు వెలమపేటకు చెందిన తెలుగు యువత నాయకులు బండారు వెంకట్రావు, ఉపాధ్యక్షులుగా మద్దాల ఉమామహేశ్వరరావులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా దేవాదాయ శాఖ ఏసీ ఈవి సుబ్బారావు నిర్వహణలో మంగళవారం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఎన్నిక జరిగింది. మండల తహసీల్దార్ ఏడిద శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. 5 సాగునీటి సంఘ అధ్యక్షులతో ఎన్నిక జరిగింది. నూతనంగా ఎన్నికైన వారిని కూటమి నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. నూతన డీసీ సంఘ అధ్యక్షులుగా ఎన్నికైన బండారు వెంకట్రావు బాధ్యతలు స్వీకరించారు. తన ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల తెలుగుదేశం అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, జనసేన అధ్యక్షులు పుల్లా బాబీ, బీజేపీ అధ్యక్షులు దత్తు ప్రసాద్, ఉభయ గోదావరి జిల్లాల వీర మహిళా కోఆర్డినేటర్ కసిరెడ్డి మధులత, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, దాసరి అప్పన్న తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు క్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తూ గత ప్రభుత్వంలో కాలువల మీద ఏ విధమైన పని చేయకుండా నిర్లక్ష్యం చేసి రైతులను ఇబ్బంది పెట్టడం జరిగింది. కాబట్టి రైతులకు ముందు సాగునీరు సక్రమంగా అందించాలంటే ఈ సాగునీటి సంఘాలు ఎలక్షన్లు జరిపి రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంతో మన తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే గారైన గౌరవనీయులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బాబ్జీ గారు, బీజేపీ ఇన్ఛార్జి ఏదుగొడ తాతాజీ గారు ముగ్గురు కూడా అనుకొని ఎవరు పందాలకు పోకుండా ఒక కుటుంబంలాగా ఎవరు ఆశించినా సరే సమన్వయంతో పనిచేస్తూ సక్రమంగా మీరు కార్యక్రమం నిర్వహించండి అని చెప్పని 3 పార్టీల మండల ప్రెసిడెంట్లకి చెప్పడం జరిగింది. అదేవిధంగా 3 పార్టీల మండల ప్రెసిడెంట్లు రాజేంద్ర ప్రసాద్ గారు, అప్పల్ గారు అందరం కూర్చొని ఎవరు ఆశిస్తున్నారు, ఎవరికి ఇవ్వాలి, తర్వాత మరలా ఎవరికి ఇవ్వాలని చెప్పని ఒక చర్చ జరిగినప్పుడు వెంకటరావుకి ప్రెసిడెంట్ ఇవ్వడానికి అందరూ కూడా అంగీకరించారు. వారందరూ కూడా వెంకటరావు గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. ఇది రాజకీయ పదవి కాదు, ఎందుకంటే రాజకీయ పదవి అంటే చాలా ఈజీ. ఈ నీటి సంఘం అనేది నేను తెలుసుకున్నది ఏంటంటే చాలా బాధ్యతాయుతమైన పదవులని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రైతుకి అత్యంత ఉపయోగకరమైన మీరు పదవి చేపట్టారు. ఎందుకంటే దేశానికి రైతే వెన్నుముక. అలాంటి పదవి మీరు చేపట్టాలంటే ఇది రాజకీయాలకు అతీతంగా మనం చేయాలి. ఎందుకంటే చివరి నుంచి ఇప్పుడు కాలువ చివరి గంటలోకి ఎండిపోతూ ఉంటుంది. అలాంటి ఎండిపోయిన కాలం కూడా మీరు నీళ్ళు తీసుకెళ్ళి రైతులకి ఉపయోగపడాలి. అప్పుడే మీ పదవికి మీరు చేస్తున్న పనికి సాధకారం. కానీ ఈ ఎలక్షన్ అప్ చెప్పినప్పుడు మా మండల అధ్యక్షులు ముగ్గురు, ఎందుకంటే నేను చాలా
హ్యాపీగా ఫీల్ అవుతా. ఎందుకంటే వెంకట్రావు గారు కానీ మా ప్రసాద్ కానీ మీ ముగ్గురు ఏదనుకున్నా సోదరా నువ్వవుతాయండి, సోదరా నువ్వవుతాయండి అని అనుకుని కూటమి ప్రభుత్వం ఏర్పడిన కాడి నుంచి మాకు ఇచ్చిన బాధ్యతలను నెరవేరుతూ వచ్చాం. ఈ ఎలక్షన్ ఇంత మంచి వాతావరణంలో జరిగిందంటే ముఖ్య కారణం మన కూటమి నాయకులైన వివిధ పార్టీల 3 పార్టీల ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నయ్య గారు, అలాగే వల్లల బాబుజీ గారు, ఈతకోట తాతాజీ గారు ప్రధాన కారణం. ఎందుకంటే వీళ్ళెవరూ కూడా పంతాలకు పోకుండా ఎక్కడ నగ్గాల కాదు ఎక్కడ తగ్గాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఎక్కడా కూడా పంతాలకు పోకుండా ఎవరైతే మన ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నారో వీళ్ళు మాకు ఈ చోట ఈ ప్లేసులు కావాలండి, ఈ అధ్యక్షులు కావాలని అడిగినప్పుడు తీసుకోండి, మీరు సమన్వయపరచుకోండి, మండల అధ్యక్షుల కింద మండల నాయకుల కింద వదిలేసి ఎలక్షన్ సజావుగా జరగడానికి మెయిన్ కారణం ఈ 3 నాయకులు. అంటే ఇక్కడ నా పార్టీకి వచ్చిందా లేదా, ఇక్కడ నా పార్టీ అధ్యక్షుడు గెలిచాడా లేదా అని కాకుండా కూటమి ప్రభుత్వంలో ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళందరికీ న్యాయం జరిగిందా లేదా అని ఏకైక కాన్సెప్ట్తో ఈ ఎలక్షన్ జరపడం జరిగింది. వారికి మరోసారి 3 నాయకులకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుకోవాలి మనం ఈ రోజున. మనం కాకుండా ఒళ్ళు వంచి ఏ రైతుకైనా సరే మురుగు లాగకపోయినా అలాగే సాగుకి నీరు రాకపోయినా ఈ 5 సంవత్సరాలు మనం కష్టపడి బాగా రైతుకి అనేది ఏ ఇబ్బంది రాకుండా చూస్తే మనకి చాలా భగవంతుడు చూసుకుంటాడు. ఎందుకని ఇలా అంటున్నానంటే 2 మాటలు ఉన్నాయి, జై కిసాన్ జై జవాన్. ఈ 2 లేకపోయినంటే కనుక మన భారతదేశానికి ఒకటి జవాన్ అనేవాడు భారతదేశం కాపాడుతాడు, రైతు అనేవాడు మన భూతల్ని కాపాడుతాడు, అలాగే మన ప్రజలు కాపాడుతాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వేదికకి వచ్చి మమ్మల్ని విజయవంతంగా ఈ పదవుల్లో కూర్చోబెట్టినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి. జమిలి ఎన్నికల నిర్వహణ ఆచరణలో అసాధ్యమని సిఐటియు ఏలూరు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు అన్నారు. మంగళవారం భీమడోలు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరిగితేనే తగినంత సిబ్బంది లేక ఇబ్బందులు పడుతూ నెలల తరబడి ఎన్నికలు జరుపుతున్నారని విమర్శించారు. పంచాయతీల నుంచి పార్లమెంట్ వరకు ఒకేసారి ఎన్నికలంటే అది అసాధ్యమని లింగరాజు జమిలి బిల్లును వ్యతిరేకించారు. పార్లమెంట్లో జమిలి ఎన్నికల బిల్లుని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. జమిలి ఎన్నికలు అంటే మన భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ఎన్నికలు అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఇప్పటి వరకు పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు అనేక సందర్భాల్లో దఫదఫాలుగా జరుగుతున్నాయి, వివిధ రాష్ట్రాలు వివిధ సందర్భాల్లో జరుగుతున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం వీటికి భిన్నంగా పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా ఒకేసారి ఎన్నికలు తీసుకురావాలని ఒక దుర్మార్గమైనటువంటి ప్రతిపాదన ముందుకు తీసుకొస్తుంది. ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకమైనది. మన భారతదేశం ఎంతో భిన్నత్వం కలిగింది. భిన్నత్వం కలిగిన భారతదేశం అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. మన రాజ్యాంగం ప్రకారం వివిధ ప్రాంతాల్లో వివిధ ప్రయోజనాల కోసం ప్రాంతీయ పార్టీలు కూడా ఏర్పడ్డాయి. జాతీయ పార్టీలు అనేక సందర్భాల్లో విఫలమైన సందర్భంలో కాంగ్రెసు బీజేపీ కూడా ఆ రకంగా అనేక ప్రాంతీయ పార్టీలు పుట్టినాయి. ఈరోజు జమిలి ఎన్నికలు నిర్వహించడం అంటే ప్రాంతీయ పార్టీలు గొంతునక్కడమే. ఫెడరల్ వ్యవస్థని ధ్వంసం చేసి అధ్యక్ష తరహా పరిపాలన వైపు దేశాన్ని తీసుకెళ్లడం కోసం ఆర్ఎస్ఎస్ రహస్య ఎజెండాని ఈరోజు బీజేపీ మోడీ ప్రభుత్వం ముందుకు తీసుకొస్తుంది. అందుకోసం తక్షణం ఈ యొక్క జమిలి ఎన్నికల ప్రతిపాదన రద్దు చేయాలని సిపిఎం పార్టీగా నేను డిమాండ్ చేస్తున్నాను. స్థానిక గణేష్ నగర్లోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం వద్ద షష్ఠి మహోత్సవాల్లో భాగంగా మంగళవారం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కళ్యాణ రామచంద్రరావు, గెడ్డం పుల్లారావు, గరికపాటి రామసుబ్బారావు, కళ్యాణం మారుతి, గెడ్డం సాయి, నాయుడు, సింహాచలం తదితరులు సేవలందించారు. ముఖ్య అతిథులుగా హైకోర్టు న్యాయవాది మూర్తి, తాడేపల్లిగూడెం న్యాయవాది గంగిరెడ్డ సాయికృష్ణ, సాయిరాం అప్పారావు, జీకే ఆనంద్ హాజరయ్యారు. కుటుంబానికి స్వామి యొక్క దైవంలో కోరుకుని ఆరాధిస్తున్నారండి. ఈ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఈ దేవస్థాన కమిటీ వారికి ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా తినే ప్రతి బియ్యపు గింజ మీద ఆ తినేవారి పేరు రాస్తుంటుంది అన్నట్టుగా
ఇవాళ ఒక మంచి కార్యక్రమంలో మనందరం ఆ దైవ ప్రసాదాన్ని స్వీకరించే అదృష్టాన్ని కలగజేసిన ఆ భగవంతుడికి, కమిటీ మెంబర్లకి అందరికీ కూడా ధన్యవాదాలు. ధనుర్మాసం అంటే చాలా గొప్ప మాసం అని మొన్న 16వ తారీఖు ప్రారంభమైంది. అలాంటి ధనుర్మాసం ప్రకృతికి భగవంతుడికి అనుసంధానంగా ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయని ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు. అలాగే ఇవాళ ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని తుఫాను ఉందని చెప్పినా కూడా చక్కగా జరుగుతున్నటువంటి ఈ తీరు చూస్తే మనకి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరుణ చూపించినట్టుగానే కనపడుతుంది. అలాగే ఇలాంటి మంచి కార్యక్రమం ఇది నేను 4వసారి అవకాశాన్ని వినియోగించుకున్నాను. ఇలాంటి చక్కటి కార్యక్రమం నెరవేర్చుతున్నటువంటి కమిటీ మెంబర్స్ని ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన వారికి మరొకసారి ధన్యవాదాలు. ఈ వినాయకుడికి అయితే ఒల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి గురించి అయితే ఇక్కడ పెద్ద పెద్ద మాల్స్ రావడం, అలాగే 3 సినిమా హాల్ రావడం, ఈ రోడ్డు అంతా ఇంత విప్లవం అయిపోవడం కూడా చాలా ఆనందంగా ఆ విఘ్నేశ్వరుడు ఒక మహస్యం, ఆ ఒల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి మహస్యం. అలాగే మొన్న ఒల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కళ్యాణం చేశారు. కళ్యాణం చేసిన తర్వాత షష్ఠి అయిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామిని మాడ వీధుల్లో ఊరేగిస్తుంటే ఒక మాత, నాకు చాలా సత్యం అండి, మాకు 2 అబ్బాయిలు, మా అబ్బాయి పెళ్ళి అవ్వట్లేదు, నేను స్వామి నీ దగ్గరికి ప్రతి వారం ఇలా వస్తానని మొక్కుకుంటే నేనే నిదర్శనం మా అబ్బాయికి పెళ్ళి అయిపోయిందని చెప్పింది. అలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు పిల్లలు కలకపోయినా కానీ పిల్లల గురించి మొక్కుకోండి. మీకు పిల్లలకు పెళ్ళి అవ్వకపోతే పెళ్ళి అవ్వాలని మొక్కుకోండి. మీకు స్థలం ఉన్నా కానీ ఇల్లు కట్టుకోలేకపోతే ఇల్లు కట్టుకుంటా కూడా కారకుడు సుబ్రహ్మణ్య స్వామి. కాబట్టి ఇలాంటి మహత్వమైన కార్యక్రమానికి ఇలాగ అన్న ప్రసాదారణ ఇంత భారీ ఎత్తున ఏర్పాటు చేసిన కళ్యాణ్ రామచంద్రారికి, వారి యొక్క మిత్ర బృందానికి, వారి యొక్క టీంకి, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రసాదాలు స్వీకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా 1వ వార్డు గణేష్ నగర్లో చక్కటి భారీ అన్న సమారాధన జరుగుతున్నది. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయమునందు షష్ఠి మహోత్సవాలు ఎంతో ఘనంగా జరుపుకొని ఈ రోజున షష్ఠి సందర్భంగా చక్కటి అన్న సమారాధన జరుగుతున్నది. భారీ సంఖ్యలో మహిళలు, పురుషులు, వృద్ధులు అందరూ కూడా తాడేపల్లిగూడెం గణేష్ నగర్లో ఇక్కడ జరిపే ఈ అన్నదానానికి చక్కగా ఇప్పుడు కూడా ఎంతో భక్తిభావంతో భక్తులందరూ కూడా రావడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమాలకి అన్నదానానికి ప్రతి ఒక్కరు కూడా ఐటమ్స్తో సహా చందాదారులతో సహా అలాగే రైస్తో సహా అన్ని రకాలుగా ఐటమ్స్ తోటి చక్కగా వారందరూ కూడా విరాళాలు అందజేస్తున్నారు. వారందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు మేమంతా చేయడం జరుగుతుంది. మా ఆలయ కమిటీ సభ్యులు కూడా రాత్రి పగలు అనకుండా చక్కగా కష్టపడి ఈ కార్యక్రమాలని జయప్రదం చేయడం జరుగుతుంది. ధనుర్మాసం సందర్భంగా సోమవారం రాత్రి స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి క్షేత్రంలో సుమారు 80 మంది పిల్లలకు గొబ్బిళ్లు, భోగిపళ్ళు కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షురాలు పి శారదారాణి, వాసవి వనితా క్లబ్ అధ్యక్షురాలు చొప్పర్ల రుక్మిణి, ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు దుర్గా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పిల్లలకు మాటూరు శిరీష సహకారంతో ఫ్రూట్స్, చాక్లెట్స్, పెన్స్, బుక్స్, బిస్కెట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆయా సంఘాల కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు. ప్రపంచ ఆర్యవేశ మహాసభ, వాసవి వనితా క్లబ్, ఆర్యవేశ మహిళా సంఘం 3 సంఘాలు కలిపి ప్రప్రథంగా తాడేపల్లిగూడెంలో అందరూ కలిపి చేసుకుంటున్న ఏకైక తొలి సంక్రాంతి పండుగ. ఇలాగే అందరం కలిపి చేసుకోవాలని లైఫ్ లాంగ్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాసవి మాతని కృష్ణని. ఈ రోజు ధనుర్మాసం సందర్భంగా పిల్లలకి భోగిపళ్ళు, అలాగే ఆడపిల్లలకి చక్క గోదాదేవి అష్టోత్తరంతో అమ్మవారి అనుగ్రహంతో అందరికీ గొబ్బెమ్మలు పెట్టడానికి నిర్ణయించాం. అలాగే భారీ ఎత్తున పిల్లలు అలాగే ఆడపిల్లలు కూడా ఇక్కడ పూజలు చేసుకోవడానికి వచ్చారు. వాటి విశిష్టత గురించి ఈ రోజు మన వాసవి వనితా క్లబ్ ప్రెసిడెంట్ రుక్మిణి చెప్తుంది. ఈ ధనుర్మాసాన్ని భక్తి మాసం అని పిలుస్తారండి. అలాగే ఈ మాసంలో గోదాదేవి కృష్ణుడి మీద 30 తిరుప్పావైలు చేసి పాసురాలు చేసి ఆమె
భగవంతుడిలో ఎక్కువడం జరిగిందనమాట. దానిలో ఒక భాగంగా గొబ్బెమ్మల్ని రోజు నిత్యం ఆరాధించేవారు ఆమె. అది ఆరాధించడం వల్ల మంచి సంసారం, మంచి భర్త లభిస్తారని హిందూ సాంప్రదాయం అందరూ అనుకుంటారు. అందుకని ఈరోజు చిన్నపిల్లలందరి చేత గొబ్బెమ్మల పూజ అలాగే భోగిపళ్ళు కార్యక్రమం చేస్తున్నారు. దీనికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పార్టిసిపెంట్స్ అందరికీ బిస్కెట్లు, చాక్లెట్స్, గిఫ్ట్స్, రిటర్న్ గిఫ్ట్లు, పెన్ను, బుక్కు, బాక్సు అన్నీ మా ట్రెజరర్ అయిన మాటూరి శిరీష గారు వచ్చిన వాళ్ళందరికీ అందిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రపంచ ఆర్యవేశ మహాసభ, వాసవి వనితా క్లబ్బు, వాసవి మహిళా సంఘం అన్ని సంఘాలు కలిపి ఆర్యవేశ మహిళలచే చేస్తున్న తొలి కార్యక్రమం. చాలా అద్భుతంగా జరుగుతుంది. జనవరి 5న విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ RSS ఆధ్వర్యంలోని నిర్వహించనున్న హైందవ శంకారావం బహిరంగ సభ విజయవంతం కోసం స్థానిక రామచంద్రరావుపేటలో గల శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరం నందు సన్నాహక సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. 22, 23 వార్డులకు చెందిన వారితో స్థానిక విశ్వ హిందూ పరిషత్ రాష్ట్రీయ స్వయం సేవక్ వారి నిర్వహణలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. విలిచర్ల కృష్ణమూర్తి స్వాగతోపన్యాసం చేశారు. కేశరాజు అప్పారావు హిందువుల ఐక్యత గురించి మాట్లాడారు. విశ్వ హిందూ పరిషత్ నాయకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ పాల్గొని మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న హిందువులపై జరుగుతున్న అన్యాయాలు వివరించారు. హిందువులు ఐక్యంగా ఉన్నప్పుడే హిందువుల సంస్కృతి నిలబడుతుందన్నారు. స్థానికులు యువటూరి శశికాంత్ శర్మ, నుదురుమాటి శివ, రాకూర్తి కిరణ్, మేడపాటి సత్యరెడ్డి, సుందర రాము, మహతి, కాశీ అన్నపూర్ణలు పాల్గొన్నారు. సమావేశంలో దేశభక్తి గీతాలు ఆలపించారు. స్థానిక ఆంగ్లో ఇండియన్ స్కూల్లో మంగళవారం విద్యార్థులచే మాక్ మార్కెట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కూరగాయలు అమ్ముట, తూకం వివరాలు, క్వాలిటీ తదితర వాటిపై ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. అకాడమిక్ డైరెక్టర్ కొడాలి రాకేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆంగ్లో ఇండియన్ స్కూల్ విద్యార్థులు అందరూ కూడా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టడం, మార్కెటింగ్ ఎలా చేయాలి, పిల్లలకి స్టూడెంట్స్ అందరికీ కూడా మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, వేయింగ్ మిషన్ ఎలా చూడాలి, ఎలా అమ్మాలి, ఎలా కొనుక్కోవాలి అనే విషయాన్ని మనం పిల్లలకి చిన్నప్పటి నుంచే తెలియజేయాలి. పిల్లలందరూ కూడా దీని మీద అవగాహన చేసుకోవాలి. అలాగే దాంట్లో మ్యాక్సిమం ఏముంటాయంటే కొన్ని గ్రాసరీ సీట్లు అయితే ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి. మన మార్కెట్కి వెళ్ళినప్పుడు ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రైస్ చూసుకోవాలి, తర్వాత ఎక్స్పైరీ డేట్స్ చూసుకోవాలి. తప్పనిసరిగా అలాంటివి తీసుకోకూడదు. అందుకని చక్కగా మ్యాక్సిమం దాని మీద కొంతమంది ఏం చేస్తారు, ప్రైస్ మీద స్టిక్కర్ అంటించి వేరే ప్రైస్ వేస్తారు. అలాంటివి చేయకూడదు. అలాంటివి ఏమన్నా మార్కెట్లో మిమ్మల్ని మోసం చేస్తే కన్స్యూమర్ ఫోరం ఉంటుంది, అక్కడ కంప్లైంట్ ఇవ్వచ్చు. వెయిట్స్ కూడా మోసం చేస్తారు, అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. In our school, we are conducting the mock market. In the mock market, there are fruit shop, toll shops, and the groceries, vegetable shops are there. In the mock market, we know about the how to buy in the market and how to calculations, measurements, and we have to knowing. And a grocery stall is the main source in our house, and groceries are very important in the nowadays. In the how to know about talk with the vendors, we have to knowing the explaining to the vendors. Today in our school we conducted mock market. In this there are 4 stalls, toy stall, vegetable stall, fruit stall and grocery stall. By this we can know how to buy the items in the market. We are selling fruits here. By this I can know how much is fruits, and our Anglo-Indian school is conducting this to experience the children how to buy the items and how to sell.
మూగజీవులకు ఎంతో నేర్పుతో పశు వైద్యం చేస్తున్న ఉంగుటూరు పశు వైద్యశాల లైవ్ స్టాక్ అధికారి డాక్టర్ మల్లిపూడి చినబాబురావుకు హైదరాబాద్కు చెందిన బెస్ట్ ఆర్ట్స్ అకాడమీ జీవన సాఫల్య అవార్డును అందుకున్నారు. ఈ అరుదైన పురస్కారాన్ని అందుకున్న డాక్టర్ మల్లిపూడి బాబురావును స్థానిక ప్రజలు, రైతులు, ప్రజా ప్రతినిధులు అభినందించారు. బాబురావు పశు వైద్య నిపుణునిగా ఇప్పటి వరకు 35కు పైగా పురస్కారాలు అందుకున్నారు. స్థానిక పాతూరులోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ అర్చకుని బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. లార్వా జనిత ప్రదేశాలు లేకుండా చేద్దాం, దోమల రహిత సమాజ స్థాపనకు కృషి చేద్దాం అని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ గులాబ్ రాజ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆయన మంగళవారం స్థానిక ఏరియా ఆసుపత్రిలో ల్యాబ్ను, రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తాతారావుతో కలిసి ప్రసూతి, మేల్ వార్డులను పరిశీలించి పేషెంట్లతో మాట్లాడారు. పారిశుద్ధ్య పర్యవేక్షకులతో కలిసి ఆసుపత్రి ప్రాంగణంలో డ్రైనేజీలను పరిశీలించారు. మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావుతో కలిసి వెక్టార్ కంట్రోల్, హైజీన్ కార్యక్రమాలను పరిశీలించారు. వైద్యాధికారులు డాక్టర్ కెఎస్ రవికుమార్, డాక్టర్ తనూజ, డాక్టర్ శ్రావ్య, ఆరోగ్య పర్యవేక్షకులు మంగతాయారు, పద్మ, ల్యాబ్ టెక్నీషియన్లు ఎం ఆదాం, పృథ్వీ, శంకర్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్ లో గల శ్రీ సువర్చల సుందర దక్షిణముఖ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సింధూర పూజలు తదితర పూజలు జరిపారు. భక్తులు విచ్చేసి ఈ పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. దక్షిణముఖ సువర్చల సహిత అర్కభయాంజనేయ ఆలయంలో రేపు ఆదివారం నాడు 22వ తారీఖు ఆదివారం నాడు మహా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించబడుతున్నది. కావున భక్తులందరూ కూడా ఈ అన్న సమారాధన కార్యక్రమం పాల్గొనగా కోరుతున్నాం. అలాగే ప్రతి శనివారం, ప్రతి మంగళవారం కూడా స్వామివారి ఆలయంలో విశేష పూజా కార్యక్రమం జరుగుతున్నవి. స్వామివారికి ప్రతిరోజు కూడా సింధూరంతోనూ, ఆకులతోటి, తమలపాకులతోనూ, అలాగే చామంతి పూలతో కూడా వివిధ రకాల పూజా కార్యక్రమాలు ప్రతిరోజు నిర్వహించబడుతున్నాయి. ఈ సంవత్సరం మనం 8వ తారీఖు ప్రారంభించుకుని 16వ తారీఖు వరకు హనుమద్వ్రత కార్యక్రమాలు జరిగాయి. కానీ భక్తులందరూ కూడా ఈ హనుమద్వ్రత కార్యక్రమం సందర్భంగా రేపు 22వ తారీఖు ఆదివారం నాడు అన్న సమారాధన నిర్వహించబడుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించి ధరించవలసిందిగా కోరుచున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.